ప్రైజ్లా నా పేరు స్వరూపాలండి. అమ్మ నాన్న వాళ్ళ పేరు శాంత వర్ణకుమారి. క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి అలా వెళ్తూ ఉండేదాన్ని. మా అమ్మ హెబ్రోన్ సహవాసానికే వెళ్ళేవారు. మమ్మల్ని కూడా అదేవిధంగా హెబ్రోన్ సహవాసానికి నడిపిస్తూ వచ్చారు. అలా ఉంటూ ఉండేది. అలా ఉండగా 2004లో నాన్న అంటే చనిపోయారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. అలా చనిపోయినప్పుడు అంతకు ముందు వరకు కూడా నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. ఆ ముందు వరకు బట్టిప్రోల్లో ఉండేవాళ్ళు. నాన్న రేపల్లో జాబ్ చేసేవాళ్ళు. ఇంకా తర్వాత మా ఊరు వచ్చేసాము. మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి తెనాలి దగ్గర పెదపూడి విలేజ్. ఇంకా అక్కడికి వచ్చేసాము. నాయనమ్మ బాబాయ్ వాళ్ళు అంతా కలిసి ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం. అందరూ ప్రేమగా చూసుకునేవాళ్ళు. దేవుని కృపను బట్టి ఆ లోటు అనేది లేకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలా సండేస్ మా అమ్మ సండే వచ్చిందంటే ఇంకా పెందలకట్ట చర్చికి వెళ్ళాలి, అలా మందిరానికి నడిపిస్తూ ఉండేది. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇంకా అన్ని ప్రార్థనా కోరికలకి అన్నిటికీ వెళ్తూ ఉండేదాన్ని. అలా ఉంటూ ఉండేది. ఇంకా అలా ఒకరోజు పాస్టర్ ఆంటీ తన సాక్ష్యాన్ని అంటే సండే స్కూల్ పిల్లలతో మామూలుగా చెప్తూ ఉన్నారు. చెప్తా ఇంకా వాగ్దానాల యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పారనమాట. ఎక్కువగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అంటే న్యూ ఇయర్ రోజు తీసుకున్న ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు అని ఇలా చెప్తూ ఉన్నారు. ఇంకా అలా అప్పటి వరకు తీసుకునేదాన్ని కానీ ఇంకెక్కడ అలా పెట్టేసేదాన్ని. ఇంకా అలా గుర్తుండేది కాదు. అక్కడ నుండి వాగ్దానాలు జాగ్రత్తగా ఇంకా బైబిల్లో పెట్టుకోవడం, ఇంకా అది చదువుకోవడం. అంటే మనం ఆ సంవత్సరంలో ఏ పరిస్థితులు వెళ్తామో దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అలా చెప్పేది. అలా ఉంటూ వచ్చింది. ఇంకా సండే స్కూల్లో కూడా ఎలా ఉండేదంటే మరీదాస్ అన్న అని ఉండేవాళ్ళు సండే స్కూల్ టీచరు. అన్న మీరు ఉదయం సాయంత్రం ప్రేయర్ చేసుకోవాలి, నేను మీ ఇంటికి వచ్చి అడుగుతాను మీరు చేసుకున్నారో లేదో అని చెప్పేవారు. ఒకవేళ నేను రాకపోయినా కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పేవాళ్ళు. అలా ఉంటూ వచ్చేది. ఇంకా అలా నేను రూమ్లోకి వెళ్ళి ఒక్క నిమిషం అలా ప్రేయర్ చేసుకుని మా అమ్మ అంటే నాయనమ్మతో చెప్పేదాన్ని, నాయనమ్మ ప్రేయర్ చేసుకున్నాను, అన్నయ్య వచ్చి అడిగితే కనుక నువ్వు చెప్పు నేను చేసుకున్నానని అలా చెప్పేదాన్ని. అలా అంటే దేవునికి ఇష్టమైనవి చేయకూడదు, మనం ఎక్కడ ఉన్నా కానీ దేవునికి మహిమకరంగా ఉండాలి, ఇంక ఇలా సండే స్కూల్ మనం ప్రత్యేకంగా ఉండాలి, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా అలా ఉంటూ వచ్చేది. అలా ఇంక దేవుడు మనం ఏది అడిగినా కూడా మనకు అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఉండేవాళ్ళు. అలా 6th క్లాస్కి హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మామూలుగా ఆగస్టు 15న స్కూల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు. ఇంకా అలా నేను మనసులో అనుకున్నాను, దేవా నువ్వు ఏది అడిగినా ఇస్తావు కదా, ఇంకా నాకు కూడా ఇలా తీసుకోవాలని ఉంది దేవా అని ఇంకా అలా మనసులోనే అనుకుని ఇంకా అలా 6th క్లాస్ అంతా అయిపోయింది. ఇంకా వాగ్దానాలు కూడా అప్పటి నుండి ఏంటంటే వాగ్దానాలు తీసుకుంటే ఇంకా దాన్ని జాగ్రత్తగా బైబిల్లో పెట్టుకునేదాన్ని. అలా 2007లో దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను. నిర్గమాకాండం 34:10. అప్పటి వరకు యావరేజ్ స్టూడెంట్ని. ఇంకా అలా ఉండేదాన్ని. ఎప్పుడు కూడా ఫస్ట్ కానీ అలా వచ్చింది సెకండ్, థర్డ్ ర్యాంక్ ఏది వచ్చింది లేదు. అలా ఉంటూ ఉండేది. అలా దేవుడు ఆశ్చర్యంగా 7th క్లాస్లో ఫస్ట్ యూనిట్లో దేవుడు ఫస్ట్ రావడానికి కృప చూపించారు. ఇంకా మొదటిగా ఇంకా నేను అడిగినప్పుడు దేవుడిని పొందుకున్నదంటే ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. ఇంకా అలా దేవుడు ఎంతో తన కృపను నాలో చూపిస్తూ వచ్చారు. అలా ఉంటూ ఉంది. అలా 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు దేవుడు ప్రతి ఇయర్ కూడా ఫస్ట్, సెకండ్ రావడానికి కృప చూపించారు. 10th క్లాస్ ఇంకా వచ్చేదాన్ని కానీ 500 అయితే దాటే కాదు. ఇంకా అలా 10th క్లాస్ ఇంకా ఫైనల్ రిజల్ట్లో దేవా 500 దాటాలని ప్రేయర్ చేసుకునేదాన్ని. అలా దేవుడు 10th క్లాస్ రిజల్ట్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ స్కూల్లో పెట్టినప్పుడు కూడా 490లో వచ్చినాయి. అప్పుడు సార్ కూడా చెప్పారు ఏమనంటే ఇంకా ఇప్పుడు వచ్చిన మార్క్స్కి ఒక 10 మార్క్స్ తక్కువే కానీ ఇంకా తక్కువే వస్తాయి అనుకోవాలి ఫైనల్లో అని చెప్పారు. ఇక రావు ఇంకా అలా అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అలా దేవుడు 10th క్లాస్లో అలా 500 దాటాన్ని దేవుడు చూపించారు. అలా తర్వాత మళ్ళీ ఇంటర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయించుకుందామని చెప్పేసి మందిరానికి వెళ్ళాము. మందిరానికి వెళ్ళినప్పుడు అంకుల్ లేరు, ఆంటీ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి స్నేహితులతో జాగ్రత్త అమ్మ
ఎక్కడున్నా దేవునికి మహిమకరంగా జీవించాలి, ప్రార్థన చేసుకో అని చెప్పేసి చెప్పారు. ఇంకా అది ఇంకా అంటే తెలుగు మీడియం నుండి వెళ్ళాను, ఇంగ్లీష్ మీడియం. చాలా ఇబ్బంది పడేదాన్ని, ఏం అర్థమయ్యేది కాదు. అదొకటి. మళ్ళీ స్నేహితులు 10th క్లాస్ వరకు నాతో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ కాలేజీలో జాయిన్ అవ్వలేదు. ఒక్కదాన్ని నేను తొందరగా ఎవరితో కలిసిపోలేను. దానివల్ల 3 నెలలు అలా ఏడ్చుకుంటానే వెళ్ళేదాన్ని. ఇంకా అలా ఉంటూ వచ్చింది. కానీ దేవుని ఎరిగిన వారిని స్నేహితులుగా ఇస్తూ వచ్చారు. అలా ఇంటర్ దేవుని కృపను బట్టి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన ఆ సంవత్సరం కూడా దేవుడి వాగ్దానం, దేవుడే వారి దేవుడు నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు అన్న వాగ్దానాన్ని దేవుడిస్తూ వచ్చారు. ఇంకా అలా జరిగింది. తర్వాత ఎంసెట్కి అని చెప్పేసి విజయవాడలో షార్ట్ టర్మ్ కోచింగ్ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు నేను ఉండలేకపోయాను. ఎప్పుడు హాస్టల్లో ఉండలేదు. ఇంకా ఉండలేక ఒక 10 రోజులే ఉండి వచ్చేసాను. ఇంకా ఎంసెట్లో మంచి ర్యాంక్ అయితే రాలేదు. ఇంకా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో అంటే సీట్ వస్తే బాగుండు అలా అనుకున్నారు. ఎందుకంటే అమ్మ అక్కడే జాబ్ చేసింది. ముందు వరకు కూడా అమ్మ డైలీ మా ఊరు నుండి డైలీ వెళ్ళి వచ్చేది. ఇంకా నాకు అక్కడ సీట్ వస్తే ఇద్దరిని కలిసి ఒక రూమ్ తీసుకుని అక్కడ పెడదాం అలా అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఇంకా వచ్చిద్దో రాదని ఒక డౌట్ ఉంది. కానీ ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు అక్కడ సీట్ ఇస్తూ వచ్చారు. అక్కడ కూడా స్నేహితుల విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దేవుడిని ఎరిగిన వారిని స్నేహితులుగా ఇచ్చి మంచిగా అంటే నన్ను దేవునిది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిని స్నేహితులుగా ఇస్తూ వచ్చారు. ఇంకా అలా ఉంటూ వచ్చింది. ఇంకా బీటెక్ దేవుడి వల్ల బీటెక్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి విజయవాడలో బ్యాంక్ కోచింగ్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి బాబాయ్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండి అది కోచింగ్కి వెళ్ళేదాన్ని. ఇంకా అలా ఉంటూ ఉంది. అలా 1 year అయిపోయింది. ఎగ్జామ్స్ అయితే రాసాను కానీ క్లియర్ అవ్వలేదు. సరే ఇంకా 1 year అయిపోయింది. నోటిఫికేషన్లు కూడా ఏం లేవని చెప్పేసి ఇంకా బాపట్ల అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పక్క పోర్షన్లో ఆంటీ ఉండేవాళ్ళు. ఆంటీ అన్యురాలు కానీ దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే పెద్దవాళ్ళే. ఇంక దేవుని నమ్ముకుని కూడా అప్పటికే 20 సంవత్సరాలు అలా అయిందని చెప్తూ ఉండేవాళ్ళు. అలా బాప్తీసం తీసుకోలేదంట కదమ్మ, బాప్తీసం తీసుకో, ఈ జాబులు ఇవన్నీ ఏముందిలేమ్మా, ఇవన్నీ దేవుడు ఇవ్వాలంటే ఎంతసేపు, ముందు బాప్తీసం తీసుకోమ్మా, దేవుడే చూసుకుంటాడు, మిగతావన్నీ నువ్వు ముందు ప్రార్థనలో రక్షణ గురించి పెట్టుకోమ్మా అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా అలా నేను కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. బాపట్ల వెళ్ళిన తర్వాత వేరే సహవాసానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఆంటీ కూడా సరే నేను వెళ్ళే మాస్టర్ గారి చేత అయినా మాట్లాడి ఇప్పిస్తానమ్మా, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో తీసుకున్న తర్వాత కూడా అంతే ఉండేది, ఇంకేముందమ్మా తీసుకో, ఏం కాదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి చెప్పారు. ఇంకా అలా నేను ఇంకా రక్షణ కోసం ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటే 18లోని ఏం వాగ్దానం అంటే యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయనే నిన్ను రక్షించును అన్న వాగ్దానం వచ్చింది. సామెతలు 20:22లో ఉంటుంది. ఆ వాగ్దానం వచ్చింది. ఇంకా మాకు 18 అంతా కూడా ప్రేయర్ చేసుకున్నాను రక్షణ కోసం. అంటే నాకేంటంటే అంకుల్ దగ్గర చిన్నప్పటి నుండి అక్కడ మా ఊర్లో ఉన్న అంకుల్ దగ్గరే తీసుకోవాలని ఉండేది. ఆంటీతో కూడా అదే చెప్పాను. ఆంటీ అక్కడ అంకుల్ దగ్గర తీసుకుంటాను ఆంటీ అని చెప్పాను. చెప్పినప్పుడు సరేనమ్మా ఎక్కడైనా కానీ తీసుకో, ఇంకా ఆలస్యం చేయొద్దు నువ్వు అని చెప్పేసి చెప్పారు. అలా 19లో ఎలక్షన్స్ అయితే ఊరెళ్ళినప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళాము. అంకుల్ లేరప్పుడు, లేకపోతే ఇంక మేము వచ్చేసిన తర్వాత అంకుల్కి మేము వచ్చామని చెప్పారంట. అలా అంకుల్ మా దగ్గరికి బాపట్ల వచ్చి ఇలా తీసుకోవాలని వచ్చారంట కదమ్మా అని చెప్పేసి అపోస్తుల కార్యములు 2:38 అంటే కొన్ని మాటలు చెప్పి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకొనుడి అన్న అది తీసి చదివించి, ముందు మనం మారు మనసు అనేది కలగాలమ్మా, ఒప్పుకోగలిగి ఉండాలి, తర్వాత నీటి బాప్తిస్మం అని చెప్పి వెళ్ళారు. అలా 2009 ఏప్రిల్ తర్వాత వచ్చారు అంకుల్. 2019 ఆగస్టు 4న ఇంకా బాప్తిస్మం ఇచ్చారు. దేవుడు ఈ విధంగా నన్ను రక్షించుకుంటూ వచ్చారు. ఇంకా 19లోనే ఇంకా రక్షణ పొందాను, అయిపోయింది. మళ్ళీ తర్వాత గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ పడింది. చాలా పోస్టులు
అనమాట అప్పుడు. అయితే ఇంకా నోటిఫికేషన్కి అప్లై చేశాను. ఇంకా ఏంటంటే అప్పటికే బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 7th క్లాస్ నుండి అప్పటి వరకు దేవుని కృపను బట్టి దేవుడు ఏది అడిగితే అది అన్నట్టుగా ఏది అడిగితే అది ఇస్తూ వచ్చారు. అలా ఉంది. ఇంకా ఆ టైంలో ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా జాబ్ రాలేదు అని ఇలా నేను బాధపడుతూ ఉండేదాన్ని. 19లో నోటిఫికేషన్కి అప్లై చేశాను. దేవా ఈ జాబ్ నాకు ఇవ్వయ్యా, ఈ జాబ్ నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కానీ ఆ జాబ్ రాలేదు. ఇంకా జాబ్ విషయంలో చాలా ఇంకా బాధపడుతూ ఉండేదాన్ని, ఏడ్చేదాన్ని. ఇంకా అమ్మ కూడా ఎందుకు నాన్న ఏడవడం, ఆ టైం వస్తే అదే వచ్చింది, బాధపడద్దు, అయినా నువ్వు ఎందుకు బాగా రాయి, నువ్వు బాగా రాసే ఉంటావు, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ సరిగ్గా దిద్దలేదు ఇలా చెప్తా ఉండేది ధైర్యం మాటలు. అలా ఉంటూ వచ్చింది. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంక నేనైతే ప్రేయర్ చేసుకునేదాన్ని, దేవా ఎందుకయ్యా నాకు జాబ్ రావటం లేదు అని ఇలా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. నీకు ఇష్టమైంది నాలో ఏదన్నా ఉందా చెప్పయ్యా, నేను సరి చేసుకుంటాను, ఇలా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఇంట్లోనే ఒక మెసేజ్ వింటా ఉన్నాను. మెసేజ్ విన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడు అది ఇవ్వలేదు, దేవుడు ఇది ఇవ్వలేదని అనుకుంటూ ఉంటాము, కానీ దేవుడు మన ఊపిరి పీల్చుకోవడానికి ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన బహుమానం కాదా, హబక్కూకు గారి వల్లే మనం చెప్పగలుగుతున్నామా అని ఒక మెసేజ్ ఇంక నేను వింటా వచ్చాను. దేవునికి మనం ఇప్పటివరకు చేసిన వాటిని బట్టి కృతజ్ఞతలు అయితే చెల్లించాం, కానీ చెల్లించలేకపోతున్నాంలే. కానీ ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం దేవుడినే ప్రశ్నించేవారిగా ఉంటున్నాము. ముందు దేవునికి ప్రాధాన్యత ఇద్దాము అని ఈ మాటలు ఒక మెసేజ్ ద్వారా నేను వింటూ వచ్చాను. అప్పుడు నేను సరి చేసుకున్నాను. దేవా నన్ను క్షమించు, నాకంటే జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నప్పుడు దేవా నన్ను 7th క్లాస్లో నన్ను ఎంతో నీ కృప ద్వారా హెచ్చిస్తూ వచ్చారు. అలాంటిది నేను ఈ విషయంలో ఎందుకు ఇలా 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 అయిపోయాను అని ఇంకా అలా ప్రేయర్ చేసుకున్నాను. దేవునికి క్షమాపణ అడిగి ఆ వాగ్దానాలు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ కూడా ఒకసారి అన్నీ ఇంకా చదువుకుని ఇంకా అవన్నీ ఇంకా ప్రేయర్ చేసుకుని ఎక్కువగా ప్రార్థనలు కృతజ్ఞతలకు దేవునికి చెల్లించాలి అని ఇంకా అలా అనుకుంటూ ఉన్నాను. అలా దేవయ్య నీ చిత్తం ఏదంటే అది జరిగించండి అని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. అలా ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఇంకా తర్వాత కరోనా వచ్చింది. లాక్డౌన్ ఫస్ట్ వేవ్ అయిపోయింది. ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఒక మ్యాచ్ రావడం జరిగింది. అప్పుడు బాబాయ్ వాళ్ళు మ్యాచ్ మామూలుగా వాళ్ళ ద్వారా వచ్చింది. ఇంకా అప్పుడు ఇలా అక్కడ నుండి స్టార్ట్ చేశారు మ్యాచెస్ చూడడం. ఇంకా నేను దేవుడిని మామూలుగా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. దేవాని చిత్తం అయ్యా, నీ చిత్తాన్ని జరిగించండి అని. నాతో పాటు బీటెక్ చదివిన ఫ్రెండ్ ఉండేది, తనతో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. తనకు ఫోన్ చేసి మామూలుగా ఇలా చూస్తున్నారు అని చెప్పినప్పుడు రక్షింపబడిన వారి కొరకు ప్రేయర్ చేసుకోరా, దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుని చిత్తంలో ఉన్నది వచ్చినప్పుడు దేవుడే మనకు సమాధానపరుస్తాడు, నీకు అర్థమైతే దేవుడు మనతో ఏదో ఒక విధంగా మాట్లాడతాడు, నువ్వైతే రక్షింపబడిన వారి కోసం ప్రేయర్ చేసుకొని చెప్పడం జరిగింది. అలా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా 21లో జూన్లో ఆ టైంలో ఇంకా ఫాస్టింగ్ ఉండి సాటర్డే ప్రేయర్ చేసుకుంటూ ఉండగా ఇంకా మామూలుగా రోమా 8:28లో దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నవి అన్న వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మా ఊరి నుండి అంకులు కూడా ఒకసారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంకా మామూలుగా ప్రేయర్ చేసే ముందు వాక్యం తీసి చదివించారనమాట. అంకులు కూడా ఇదే వాక్యాన్ని తీసి చదివించారు. ఇంకా ఇదే నా చేత తీసి అమ్మ ఇది తీసి చదవని చెప్పేసి చదివించి రోమా 8:28లో వాక్యాన్ని తీసి చదివించి ఇంకా ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి అంటే అమ్మ చెప్పింది అనమాట, ఇలా స్వరూపాకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నామన్నా ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్పింది. అలా ఇంకా దేవునికి ఇంకా అంకుల్ ద్వారా కూడా దేవుడు ఆ అంకుల్ ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా అలా చూశారు. 2022 వరకు చూశారు. 2022లో సాగర్ వాళ్ళది మ్యాచ్ రావడం జరిగింది. ఇంకా మ్యాచ్ చూసి అంకుల్ కాల్ చేసి చెప్పారు, ఇలా మార్చి 5th వస్తున్నారు అని. ఆ ముందు రోజు కూడా ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇంకా దేవుడు కీర్తనలో 45వ కీర్తన ద్వారా దేవుడు కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఇలా ఈ
వాగ్దానాన్ని ఇస్తూ వచ్చారు. ఇంకా తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు వీళ్ళు వచ్చారు. దేవుడు ఆ విధంగా వివాహ విషయంలో కూడా ఎంతో సహాయం చేసి ఘనంగా జరిగించుకుంటూ వచ్చారు. తర్వాత ఇంకా డెలివరీ విషయంలో కూడా దేవుడు ఎంతో తన కృపను చూపిస్తూ వచ్చారు. అంటే నా ఎయిత్ మంత్లో మామూలుగా నార్మల్ చెకప్ అని వెళ్ళినప్పుడు మామూలుగా నార్మల్ చెకప్ అని వెళ్ళాము. కానీ డాక్టర్ గారు టెస్ట్ చేసి డెలివరీ అయ్యిద్ది, వెంటనే అడ్మిట్ అవ్వాలని చెప్పారు. అంటే ఈరోజు అయిద్దా ఎప్పుడు అయిద్దా అని అయితే చెప్పలేదు, జాయిన్ అవ్వాలని చెప్పారు. కానీ అక్కడ ఉన్న స్టాఫ్కి అయితే చెప్పారంట అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పేసి. అలా దేవుడు అలా జాయిన్ అయ్యాము. కానీ అందరిలో ఒక భయం ఉంది, ఇంకా 9th మంత్ రాలేదు అని చెప్పేసి భయపడ్డారు. కానీ ఆ రోజు సాయంత్రానికి నార్మల్ డెలివరీ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఎవరు అనుకోలేదు నార్మల్ డెలివరీ అయ్యిద్దని. దేవుడు ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా నా కోసం ప్రతిరోజు ప్రేయర్ చేసేవాళ్ళు. ఇలా దేవుడు చిన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ తన కృపను చూపిస్తూ వచ్చాడు. ఆ సంవత్సరం కూడా 2023లో దేవుడు ఇచ్చిన వాగ్దానం, భయపడకము నీకు సహాయం చేసేదని. అలా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా తన కృపను చూపిస్తూ ఉన్నారు. ఇదే నా సాక్ష్యం. దేవునికి మహిమ కలుగు. దేవుడు తర్వాత ఇక్కడికి నడిపిస్తూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడిని మళ్ళీ చిన్నప్పుడు ఉన్న ఆ సహవాసాన్ని ఇస్తూ వచ్చారు. ఇంకా వాక్యం ద్వారా కూడా దేవుడు ఇక్కడ కూడా ఎన్నో దేవుడు వాక్యాలు నేర్చుకోవడానికి తన కృపను చూపిస్తూ వస్తున్నారు. ఇక్కడంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ స్మరణ. సరే అమ్మా.